సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చర్చకు రమ్మని సీఎం రేవంత్ రెడ్డిని ప్రెస్ క్లబ్ కు పిలిపిస్తే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం బదులు మంత్రులు ఎవరైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ కు అంత సీన్ లేదని కాంగ్రెస్ నుంచి హోల్సేల్ గా కౌంటర్లు పడ్డాయి. తెలంగాణలో అధికార విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలతో రాజకీయ రగడ కొనసాగుతోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముందు చెప్పినట్లుగా తన పార్టీ నేతలతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చారు. సీఎం చర్చకు రాకుండా తప్పించుకుని ఢిల్లీకి వెళ్లారని మండిపడ్డారు. సీఎం రాకుంటే కనీసం మంత్రులైనా రావాలని మరోసారి సవాల్ విసిరారు. మైక్ కట్ చేయకుండా ఉంటే అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? చిన్న పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలు చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్ కు మేము చాలు. కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అవినీతి అక్రమాలపై లెక్కలు తేల్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరితే ఇంకొకరు రావడం ఏమిటని భట్టి ప్రశ్నించారు. పెద్ద మనిషి రాకుండా కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు రావడం ఏంటన్నారు. దమ్ముంటే లెక్కలు తీసుకుని అసెంబ్లీకి రావాలని, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని భట్టి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో 1,00,000 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆ సవాల్ను స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరి నేను వస్తాను అని ఆ ప్రెస్ క్లబ్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది మీకు అర్థమైంది? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ లేకపోతే మీరు చెప్పింది నిజమని మేము నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కాదు, ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తాం. తెలంగాణ ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ నేతలే అని ఆరోపించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. 1,00,000 కోట్లు దోచిన నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వాటి నుంచి తప్పించుకునేందుకు జై తెలంగాణ అంటున్నారని ఆరోపించారు. ఆ 4 వ్యక్తులు బందిపోటు దొంగల్లా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణను నట్టెట్ట ముంచారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నాక తెలంగాణతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. తెలంగాణ మీ జాగిరా అని కేటీఆర్ ను గట్టిగా నిలదీశారు. ఇంకా జై తెలంగాణ అనుకుంటా సారమ్ముతారు, జై తెలంగాణ అంటారు, దొంగతనం చేస్తారు, జై తెలంగాణ అంటారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, జై తెలంగాణ అంటారు. 1,00,000 కోట్లు దోచుకున్న దొంగలు మీరు ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎట్లా అంగీకరిస్తారు? మీరు ఇంకా రాజకీయాలకు వస్తున్నారు, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ పార్టీలో మీ 4 తప్పితే ఇంకొక్కడు కూడా మీకు సపోర్ట్ లేదు. మీ 4 తప్పితే అధికారం ఉన్నప్పుడు మీ 4, అధికారం పోయినంత మీ 4, పార్టీ పెట్టిన కానీ మీ 4, ఎప్పటికీ మీ 4. కానీ కాంగ్రెస్ పార్టీలో 100 మంది నాయకులు ఉన్నారు, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు. తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన ఒక బందిపోటు లాగా ఉన్నారు తప్పితే మీరు ఇప్పటికీ తెలంగాణ రోజులకు సిద్ధంగా లేదు. ఇలాంటి బందిపోటు ఎట్ట తండ్రి తరమాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఇక్కడ ఉద్యమకారులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. మొత్తం మీద చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ అగ్గిరాజేసింది. సవాల్ను స్వీకరించిన కేటీఆర్ నీ స్థాయికి నేను చాలు అంటూ చర్చకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావడంతో సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. అయితే సీఎంతో చర్చించే స్థాయి నీకు లేదని, మాతో చర్చకు రావాలని, అవసరమైతే మీ సిరిసిల్లకైనా లోయర్ ట్యాంక్ బండ్ కైనా తాము చర్చకు సిద్ధమంటూ మంత్రులు ప్రతి సవాళ్లు విసిరారు.
2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ మేనిఫెస్టోను చర్చిద్దామని, తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు రావాలన్నారు కాంగ్రెస్ నేతలు.